దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో యూజీసీ కమిషన్ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక పెద్ద అగ్గి రాజేసింది. ఒకరికి అవమానం, ఇంకొకరికి న్యాయం. 2026 సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక కొత్త రెగ్యులేషన్ అయితే పబ్లిష్ చేసింది. అదే ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ 2026. సో ఈ పబ్లిష్మెంట్లో ఒకే ఒక అంశం రచ్చరేపుతుంది, దేశవ్యాప్తంగా రచ్చరేపుతుంది. ఇక్కడ ఏవైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాల స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అగ్రకులాలైన జనరల్ స్టూడెంట్స్ పైన ఏ ఫిర్యాదు చేసినా, ఏ కేసు పెట్టినా అండ్ ఏ కమెంట్ చేసినా వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు. కానీ ఈ అగ్రకుల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైనారిటీ కుల స్టూడెంట్స్ని ఏ చిన్న మాట అన్నా కానీ వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. అంతే, వాళ్ళని బొక్కలో వేయడానికి రెడీగా ఉంచుతున్నారు. సో ఇక్కడ ఈ అంశం పైన యూపీ అండ్ ఢిల్లీలో ఒక పెద్ద రచ్చేరేపుతుంది. ఇక్కడ మైనారిటీ కుల స్టూడెంట్స్కి న్యాయం జరిగితే అగ్రకుల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద అన్యాయమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 2012 యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ మైనారిటీ కుల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రకులాల స్టూడెంట్స్ పైన ఫిర్యాదు చేసినప్పుడు అది వెరిఫైడా కాదా, అది నిజంగా జరిగిందా లేదా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాతే ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళపైన కేసు పెట్టేవాళ్ళు. కానీ ఈ ఇటీవల వచ్చిన 2026 రెగ్యులేషన్స్ ప్రకారం అది ఆ అంశం అనేది తీస్తారు. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు అగ్రకుల స్టూడెంట్స్ ఏమి అనకపోయినా కానీ ఈ మైనారిటీ కుల స్టూడెంట్స్కి వాళ్ళపైన ఏదైనా ఖర్చు ఉంటే ఈజీగా కేసెస్ పెట్టచ్చు. దీన్ని వెరిఫై కూడా చేయకుండా బొక్కులేయచ్చు. ఇదే ఒక పెద్ద అంశం, బాగా రచ్చరేపుతుంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ నిన్న ఒక స్టే విధించింది. ఆ స్టేలో ఈ యూజీసీ పబ్లిష్ చేసిన ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ అంశం పైన ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీలో చాలా ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. సో దీన్నంతా గమనించిన సుప్రీంకోర్టు ఈ డాక్యుమెంట్కి పబ్లిష్ చేయడానికి ఒక స్టే అయితే విధించింది. అయితే ఈ స్టేలో సుప్రీంకోర్టు ఆ డాక్యుమెంట్లో ఏదైతే ఇక్కడ అగ్రకులాల స్టూడెంట్స్ పైన కేసు పెట్టే విధానంలో వెరిఫై చేయకుండా వీళ్ళని జైల్లో వేసే అవకాశం ఉందో దాన్ని పరిగణించి అది తప్పు అని క్లియర్ కట్గా చెప్పి స్టే అయితే విధించింది. అండ్ మెయిన్లీ ఇక్కడ తీర్పు చెప్పే కమిటీల్లో ఓసీ విద్యార్థులు లేకపోవడం ఒక పెద్ద అవమానం. ఇప్పటికైనా సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత అయినా ఇక తర్వాత పబ్లిష్ అయ్యే డాక్యుమెంట్లో మనకి అంటే ఓసీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటారా? స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఈ కుల మతాల గొడవ చిచ్చుల్లో మనం మిగిలిపోవాలా? ఈ కుల మతాల చెప్పు చేతుల్లో మనం మిగిలిపోవాలా? ఈ యూజీసీ కొత్త రెగ్యులేషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెక్స్ట్ ఇండియా టీవీ. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు నెక్స్ట్ ఇండియా టీవీ. జై హింద్.